హాయ్ గాయ్స్, మొత్తానికి మనం అయితే కోల్కతాలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామో మీరు చూసారా? విక్టోరియా మెమోరియల్ ముందైతే మనం ఉన్నాం అనమాట. అండ్ విక్టోరియా మెమోరియల్ గురించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1921 లో దీని అయితే కట్టారు. అండ్ దగ్గర 64 acres ఆఫ్ ల్యాండ్. ఇది వెనకాల గార్డెన్ కానీ మ్యూజియం కానీ చాలా పెద్దది అనమాట. అండ్ ఏంటి ఇది, దీని సంగతులు ఏంటి, దీన్ని మనం హిస్టరీ కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి మనకి ఏం దొరుకుతుందేమని. ఇక లోపలికి మనం ఎలా చేస్తారో కూడా తెలియదు, కెమెరా అది. అండ్ మనం వీలైనంత మట్టుకు ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అండ్ దీని హిస్టరీ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో ఇన్ టు ద విక్టోరియా మెమోరియల్. టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. పర్ పర్సన్ కి 30 రూపీస్ అయితే పడుతుంది టికెట్. ఇక్కడ टिकट कितना करके है? 30 300 रुपए मिलेगा। 30 रुपये। हाँ, ये 300 रुपये दिया। మనకి ఇక్కడ గార్డెన్ అండ్ 400 दिए। మ్యూజియం ఉంటది, గ్యాలరీ ఉంటది. ఓన్లీ గార్డెన్ అయితే 30 రూపీస్ అండ్ గార్డెన్ అండ్ గ్యాలరీ కలిపి అయితే 50 రూపీస్ అనమాట. మొత్తానికి మనం అయితే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి టికెట్. మొత్తానికి మనకైతే సెల్ఫీ స్టిక్ తో లోపలికి వస్తే లోపల పెట్టమన్నాడు. మనకి ఇక్కడ డౌన్ అంతా పెబల్ స్టోన్స్ ఉన్నాయి అనమాట. అండ్ మనకి స్టార్టింగ్ లో అయితే ఎలా ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ నీట్ మంచిగా ఒక పాండ్ కూడా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది ఇది. అండ్ చెట్లు కానీ అన్ని బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే విక్టోరియా మహల్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ మీరు చూస్తున్నారు విక్టోరియా రాణి గారు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి మహల్ ముందునే, ఈ మెమోరియల్ టవర్ ముందునే మనకైతే ఇక్కడ పెట్టుందన్నమాట. మనకి చాలా బ్యూటిఫుల్ ఉంది అయితే స్ట్రక్చర్ మాత్రం. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చదువుదాం మనం. ది బ్రాంజ్ ప్యానల్ ఒరిజినల్లీ by Sir Roscombe John R. A. for the pedestrian. Okay. And this is the Victoria Memorial. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నిజంగా మా కన్నులు కూడా సరిపోవు అనమాట ఈ చిత్రాన్ని చూడడానికి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా అందంగా ఉంది. లైఫ్ లో ఒక్కసారైనా ఈ బిల్డింగ్ అయితే మనం ఖచ్చితంగా చూడాలన్నమాట. అంత అందంగా ఉంది. అండ్ మనకి మహల్ పక్కన ఒక బిల్డింగ్ ఉందన్నమాట. చాలా బుజ్జిగా సన్నంగా అగ్గిపెట్లా ఉంది. టాటా స్టీల్ అని ఉంది. అండ్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ భలే ఉంది, బుజ్జిగా సన్నంగా హైట్ గా. అండ్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, విక్టోరియా మెమోరియల్ దగ్గరికి. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దగ్గర నుంచి అయితే అమేజింగ్ గా ఉందన్నమాట. మెయిన్లీ మండే అయితే ఇది క్లోజ్. మండే ఎవరు రావద్దు, ఇక్కడికి వచ్చి అవాయిడ్ చేయండి. మండే చెట్లు అయితే ఉన్నాయి. నార్మల్ డేస్ అయితే బ్యూటిఫుల్ రోజెస్ ఫర్ ద బ్యూటిఫుల్ ఉమెన్. మన కిందనంతా పెబల్స్ అన్నమాట, స్టోన్స్. చూడండి 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 ఎలా ఉన్నాయి ఇవన్నీ. మొత్తం మార్బుల్ తోనే కట్టారనమాట. మొత్తం మార్బుల్లే. మనం టచ్ చేసాం విక్టోరియా మెమోరియల్. ఓకే, మనకైతే ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు. చూద్దాం మొబైల్ ఎలా చేస్తారో లేదు. అండ్ ఫైనల్ గా మనం అయితే విక్టోరియా మెమోరియల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ వరకు అయితే మన కెమెరా అలౌ చేశారు. అండ్ ఇంకోటి మొత్తం చూడండి, టోటల్ ఎంత హైట్ ఉందంటే. అండ్ మనకి డోమ్ ఉంది ఇక్కడ. మొత్తానికి బిల్డింగ్ అయితే అద్దరిపోయింది అనమాట. అండ్ మనకి ఇక్కడ అన్ని ఉన్నాయి, గైడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఎంత బాగుందో లోపల అయితే. అండ్ మార్బుల్ తో కట్టిన ఈ బిల్డింగ్ అయితే అద్దరిపోయింది అనమాట. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మనకు చూస్తున్నారు కదా క్వీన్ విక్టోరియా అక్కడ ఉన్నారు మన మధ్యలోని. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు బ్యాక్ సైడ్ మాత్రం. వావ్, ఇక్కడ మీరు చూస్తే అస్సలైంది ఉంటది అనమాట. రండి 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 త్వరగా. అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ బాబోయ్, ఇది చూస్తే అస్సలు నాకైతే బ్రెయిన్ ఎక్కడికో ఎగిరిపోయింది అనమాట. ఎంత అందంగా ఉంది ఏంట్రా బాబు. ఈ టోటల్ గా రౌండ్ గా షేప్ లో ఉందన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక్కొక్క స్తంభం మీరు చూసినట్టయితే బాబా ఎంత గట్టిగా ఉందో స్తంభం. స్కూల్ బెంచ్ లా గట్టిగా ఉంది స్తంభం, చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ రౌండ్ గా స్తంభాలు అయితే ఉన్నాయి అనమాట. మనకి రౌండ్ గా స్తంభాలు కూడా ఉన్నాయి అన్నీనా. అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. దానికి ఎంత బ్యూటిఫుల్ అంటే అదిరిపోయింది అనమాట. అండ్ మనకి ఇక్కడ అరబిక్ లో, హిందీలో అండ్ ఉర్దూలో సమ్ లాంగ్వేజెస్ లో రాసి ఉంది అనమాట ఏవో. అండ్ మనకి ఇక్కడ విక్టోరియా గారు ఉన్నారు, క్వీన్ విక్టోరియా గారు మన ముందర ఉన్నారు అనమాట. అండ్ ఆవిడతో అయితే మనం డైరెక్ట్ కళ్ళాపాం, కానీ ఎలా అయితే మనం చూస్తున్నాం ఆవిడని 1937 to అండ్ 1837 to 1901 అనమాట. మన దగ్గరికి వెళ్తానండి, చూపిస్తాను మీకు. ఒకసారి అండ్ చూడండి క్వీన్ విక్టోరియా 1837 to అండ్ 1901 అనమాట. ఆవిడ బతికిన సంవత్సరాలు. అండ్ ఆవిడ చూడండి ఎంత దర్జాగా ఉన్నారు. అంటే క్వీన్ విక్టోరియా మెమోరియల్ లో బ్యూటిఫుల్ క్వీన్ విక్టోరియా అనమాట. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే అదిరిపోయింది. అండ్ మీరు చూస్తుంది అండ్ స్వార్డ్స్ అనమాట, కత్తులు. అండ్ మనకి ఇక్కడ డాల్ అన్ని ఉన్నాయి అనమాట చూడండి. అండ్ అప్పట్లో యూజ్ చేసినవి ఇవన్నిటికి నంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా వాల్యుబుల్ థింగ్స్. అండ్ మనకి ఇక్కడ ఉర్దూలో ఏదో రాసి ఉంది, అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పండి ఇక్కడ. అండ్ మనకి కత్తులు, బల్లేలు కూడా ఉన్నాయన్నమాట. అప్పట్లో యూజ్ చేసిన కత్తులు, బల్లేలు అనమాట. చాలా షార్ప్గా ఉన్నాయి. ఒక్కొక్కటినా మతిపోతుంది ఒక్కొక్కటి చూస్తుంటే. వెరీ నైస్. ఇక్కడ దగ్గరలో ఇవోరీ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎలిఫెంట్ దంతాలతో దీన్ని అయితే తయారు చేస్తారు. అండ్ ఒక టీపాయ్ అండ్ మనకు ఒక చైర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ లొకేషన్ అంతా మీరు చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వా, వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. మనమైతే క్వీన్ విక్టోరియాతో ఫోటో అయితే దిగుతున్నాం. అండ్ క్లీవ్ అని ఇక్కడ ఒక కింగ్ అయితే ఉన్నారు మనకి. అండ్ క్లీవ్ రాజు గారు అనమాట. మనకి చైనా నుంచి వచ్చిన అమ్మాయి ఉంది ఇక్కడ చూడండి. అండ్ మనకి ఇంకో ఎంట్రన్స్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ. అండ్ ఇది ఐ థింక్ గ్యాలరీ అనుకుంటాను. ఇదంతా గ్యాలరీ అనమాట. టోటల్గా మనము స్వార్డ్స్ కానీ, గన్స్ కానీ వీళ్ళు యూస్ చేసినవన్నీ ఉంటాయి అనమాట. ఇదైతే మీకు పెద్దగా నేను చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు మ్యాక్సిమం చాలా గ్యాలరీస్లో మీకు చూస్తూ ఉంటారు. ఢిల్లీలో కానీ, న్యూఢిల్లీలో కానీ మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవైతే మీకు అంతగా నేను చూపించట్లేదు. అండ్ మనకి ఇక్కడ స్వామి వివేకానంద గారి గురించి కూడా రాసి ఉంది. ఇంక ఈ లోపల అంటే గ్యాలరీ అంటే మీకు తెలిసిందే, ఇంకా ఏమేమి వాడారు ఎవరు అనేది ఉంటుంది అనమాట, హిస్టరీ అనేది. ఓకే, ఇంక ఇక్కడ వరకు అయితే చూసాం. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఇంకా ముందుకెళ్ళి నుంచి చూద్దాం ఇంకేవైతే ఉన్నాయో. అండ్ పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడే బాయ్స్ కోసం ఇక్కడ గన్స్ ఉన్నాయన్నమాట, పిస్తోల్స్. ఇవి అసలైన గన్స్ అంటే. అండ్ రీసెంట్గా మనం చూసిన మూవీస్లో కూడా సేమ్ ఇదే విధంగా మనకి రాజుగారి కోటలు అయితే ఉంటాయి. అండ్ ప్యాలెస్ అనమాట. అండ్ మన ఇండియన్ రాజుల కోటలు వెరైటీగా ఉంటాయి, అండ్ బ్రిటిష్ రాజుల కోటలు కూడా వెరైటీగా ఉంటాయి. అండ్ అలాంటి కోట ఇది క్వీన్ విక్టోరియా మెమోరియల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మనం అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. అంత బాగుంది ఇక్కడ. ఢిల్లీ బాంబ్ అవుట్రేజ్, ఇంపార్టెంట్ నోటీస్, 1 lakh రివార్డ్. అండ్ మన ఓల్డ్ ఫ్లాగ్ అనమాట, వందే మాతరం. అండ్ మనం బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వస్తాం అనమాట, ప్యాలెస్ బ్యాక్ సైడ్కి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ డీటెయిలింగ్ అయితే ఆ రోజుల్లో చాలా బాగా కట్టారు. నాకైతే చాలా నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనకైతే కింగ్ ఉన్నారనమాట, కుర్జోన్ అని ఉంది మనకు అక్కడ. అండ్ అటు నుంచి ఎంట్రీ అయితే క్వీన్ విక్టోరియా ఉన్నారు, ఇటువైపు అయితే కింగ్ ఉన్నారనమాట, కింగ్ కుర్జోన్. అండ్ ప్రస్తుతానికి ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట మనకి. అండ్ మనకి ఇది బ్యాక్ సైడ్ అనమాట, క్వీన్ విక్టోరియా మెమోరియల్ బ్యాక్ సైడ్. అండ్ మనకి చాలా మంది డౌట్ రావచ్చు, ఆ మీదన ఏముందని. అక్కడ ఏంజల్ ఉన్నారు కదా, ఎవరంటే విక్టోరియా ఆఫ్ ఏంజల్ అని పిలుస్తారు అనమాట ఆవిడని. అండ్ క్వీన్ విక్టోరియా గారి ప్రతి విజయం వెనక అండ్ దానికి సింబాలిక్ గా విక్టోరియా ఆఫ్ ఏంజల్ అయితే ఉంది. అండ్ దిస్ ఈస్ ద విక్టోరియా మెమోరియల్. మొత్తానికి మనం అయితే మొత్తం చూసేసాము. లోపల కూడా మీకు కొంచెం కొంచెం చూపించాను, ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇంపార్టెంట్ అయినవి చూపించాను.
ఇంకేమైనా ఉంటే ఫైనల్ గా టచ్ ఇచ్చుంటే వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. ఓకే, మెమోరియల్ అయితే చూసేసాం. అండ్ ఒకసారి ముందుకు రండి కొంచెం. అండ్ ఇక్కడ మనకి ఇంటర్ స్కూల్ క్విజెస్ అని ఒక పెద్ద క్విజ్ ఫెస్టివల్ జరుగుతుంది. అండ్ చూడండి, 13th కోల్కతా ఇంటర్నేషనల్ క్విజ్ ఫెస్టివల్, వరల్డ్స్ బిగ్గెస్ట్ అన్నమాట. అండ్ ఎన్నో బ్రాండ్స్ ఇందులో అసోసియేట్ అయి ఉన్నాయి. దగ్గర చూడండి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ విక్టోరియా మెమోరియల్ హాల్ అసోసియేషన్ లో ఈ ఇంటర్ స్కూల్ క్విజెస్ అనమాట 13th కోల్కతా ఇంటర్నేషనల్ క్విజ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం పిల్లలందరూ ఉన్నారన్నమాట. జూనియర్ అండ్ మొత్తం ఫారినర్స్ అయితే నిండిపోయింది విక్టోరియా మెమోరియల్ అంతా. మొత్తం టోటల్ ఫారినర్స్ అన్నమాట. అండ్ మొత్తం లైన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద లైన్స్. వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. రద్దీ పెరుగుతుంది. మేమైతే ఓపెన్ చేయగానే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసాం 10 o'clock కి. అండ్ ఇప్పుడైతే జనాలు వస్తున్నారు. అండ్ మన స్టార్టింగ్ లో 2 సింహాలు కూడా ఉన్నాయి. ఫైనల్ గా ఇది విక్టోరియా మెమోరియల్ అన్నమాట. మీరు చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మినిమం 1 to 2 hours లో మీరు మొత్తం కవర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫాస్ట్ గా కవర్ చేయాలంటే 1 hour లో అయితే కవర్ చేసేసుకోవచ్చు. బాగుంది చూడడానికి, చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా దిస్ ఈస్ అవర్ విక్టోరియా మహల్ ఆర్ మెమోరియల్, ద మ్యూజియం అని చెప్పాలి. వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. ఖచ్చితంగా మీరు కోల్కతా వస్తే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మరిన్ని మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.